ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు మన ఛానల్లో దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి బెల్లం పరమాన్నాన్ని కొబ్బరిని ఉపయోగించి చాలా సింపుల్గా ఈజీగా కేవలం 15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చేసానండి. మన దగ్గర సమయం లేదు అనుకున్నప్పుడు, అమ్మవారికి ఏదైనా నైవేద్యం ప్రిపేర్ చేద్దాము అనుకున్నప్పుడు చాలా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామా మరి. ఒక కప్పు బియ్యంని తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని దాంట్లోకి వాటర్ అనేది కూడా యాడ్ చేసుకొని శుభ్రంగా మనము ఈ బియ్యాన్ని ఒక 2 నుంచి 3 సార్లు పాటు కడిగేసుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్నటువంటి బియ్యంలోకి కొన్ని మంచినీళ్ళని యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక 2 నుంచి 3 గంటల సేపు పాటు నానబెట్టుకోవాలండి. మనం బియ్యం నానబెట్టేసేసుకొని ఈ బియ్యం నానే లోపల మిగతా పూజా కార్యక్రమాలు అనేవి కూడా మనం చేసేసుకోవచ్చు. ఇలా నానినటువంటి ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఉద్యోగాలకి వెళ్ళేటువంటి మహిళలకు కానీ లేకపోతే పెద్దవాళ్ళకి కానీ ఇంట్లో సపోర్ట్ అనేది మనం నైవేద్యం చేసుకోవాలంటే అన్ని రెసిపీస్ ఒకరితోటి కాదు కదండి. అలాంటప్పుడు సింపుల్గా ఈ రెసిపీని మనము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న కొబ్బరి చిప్పని తీసుకొని దాని వెనుక ఉన్నటువంటి బ్రౌన్ని మొత్తం తీసేసి మనం ఓన్లీ ఇలా ఈ వైట్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు అనేవి యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ అనేది కూడా వేసుకొని ఒక మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ అనేది మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా ఉండాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తే మనకి నైవేద్యం ప్రిపేర్ చేసుకోవడానికి సరిపోతుంది. నైవేద్యం ప్రిపేర్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్నటువంటి ఒక పాత్రను తీసుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇప్పుడు దానిలోకి కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని కిస్మిస్ని వేసుకొని మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే వాటిని వేసుకోవచ్చు అండి, డ్రై ఫ్రూట్స్ అనేవి. ఇప్పుడు వాటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే పాత్రలోకి ఒక గ్లాస్ వరకు పచ్చిపాలని అలాగే ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకొని పాలనేవి ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తము. ఇలా పాలనేవి ఇలా పొంగులు వస్తూ ఉన్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి రైస్ మొత్తము ఈ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా కదుపుతూనే ఉండాలండి, లేకపోతే మనం వేసింది బియ్యం కాబట్టి ఉండలు కట్టేస్తుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా అది కొంచెం చిక్కబడేంత వరకు కదుపుతూనే ఉండాలి. కదపకపోతే ఉండలు కట్టేస్తుందండి. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనము కొంచెము మన రుచికి తగినంత వరకు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి. సో బెల్లంతో పాటు కావాలి అనుకుంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకోవచ్చు. ఇలా బెల్లం కూడా వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఆ బెల్లం కరిగేంత వరకు మనము దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుతూనే చేసుకోవాలండి ప్రాసెస్ మొత్తము. బియ్య పిండి కాబట్టి ఉండలు కట్టేస్తుంది, అందుకని ఎన్నిసార్లు చెప్తున్నాను నేను. ఇప్పుడు కొంచెము ఇలాచీ పౌడర్ అనేది కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఉడికించి పెట్టుకున్నటువంటి ఒక కప్పు వరకు సగ్గు బియ్యంని కూడా యాడ్ చేయాలి. సగ్గుబియ్యం వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని అవి కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా అమ్మవారి కోసము నైవేద్యంగా సమర్పించుకునేటువంటి కొబ్బరి పాయసం అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి బెల్లం కొబ్బరి పరమాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదండి. సో నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు.